మీర్జాగూడ కాడ అయిన టక్కర్కు కారణం ముమ్మాటికి తెలంగాణలో ఏలుబడిలున్న మళ్ళీ సర్కారేనట. అగో బస్సు కంకర టిప్పరు గుద్దుకుంటే డ్రైవర్ల ఓర్పాటని మీడియాల సోషల్ మీడియాల కష్టపోతులు శ్రమనంతా దారపోస్తుంటే కాంగ్రెస్ పార్టీ కారణమని ఎవలన్నారే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన ఆమె మాటలనే ఈనుండ్రి. అమ్మ కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడము మీర్జాగూడ కాడ బస్సు టక్కర్కు కారణము కాంగ్రెస్ సర్కారేనా? సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు, బస్సు కూడా మధ్యలోకి వచ్చింది. సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక మాత్రమే రోడ్ల శాఖలు రోడ్లు ఎలుము చేయక పోవుడుతోనే టక్కర్ అయిందని అంటారు. అంతే కదా మేడము? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ప్రభుత్వం తప్పిదం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. పోయిన పానాలకు కోటితోనే వెలకట్టుడు కూడా తక్కువనే మేడము. ఎంతిచ్చినా చచ్చిపోయిన కుటుంబాల దుఃఖాన్ని వర్ణించలేనిది. ఇప్పుడు ₹1 చెప్పే మీరు కూడా మీ బీఆర్ఎస్ ఏలుబడిలా రోడ్లకు ట్యాక్సీలు వసూలు చేసిర్రు, టోల్ ఫీజులు గుంజిర్రు, హెల్మెట్లు పెట్టుకోకుంటే పోలీసుల పెట్టి దండగాలు వసూలు చేయించిర్రు. కానీ ఇట్లా టక్కర్లు అయితాయని మీరు కూడా బందోబస్తుగా రోడ్లు ఎందుకు ఓపియలేదు? అప్పట్లో కొండగట్టు కాడ కూడా బస్సు బోర్ల పడితే ఆడిదాన్నే 42 మంది జీవిడిస్తే మళ్ళీ ఆయాపాయ ఉన్నోళ్ళను ఆసుపత్రి కేసుగా పోతే మళ్ళీ కొంతమంది జీవిడిస్తే మొత్తం చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 65కు చేరుకుంది. అప్పుడు కూడా మీ ప్రభుత్వం తప్పిదంతోనే బస్సు ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఇయ్యాలని ఎందుకు అనలేదు? అంటే అప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి ఎంతమంది చచ్చినా ఏం కాదని ఊకున్నారా ఎట్లా? అయినా అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడుతుండ్రు కాబట్టి ప్రజలు మీ కార్యకర్తల కారు కూతలు ఇనుడు బంధు పెట్టిండ్రు అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.